అల్లం శనగల సలాడ్. అల్లం శనగల సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అల్లం, నానబెట్టిన శనగలు, నానబెట్టిన పల్లీలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, మిరియాల పొడి, నూనె, ఉప్పు అన్నీ రెడీగా ఉన్నాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం జస్ట్ దీన్ని స్టిర్ ఫ్రై లాగా రెడీ చేసుకోవటం అనమాట. ఎక్కువ కుకింగ్ ఉండదు, జస్ట్ అన్నీ స్టిర్ ఫ్రై లాగా చేసేసుకుని దాన్ని సర్వ్ చేసుకోవటము, వెంటనే తీసేసుకోవటము. సో వెంటనే తీసేసుకుంటే ఏంటంటే అందులో ఉన్నటువంటి పోషకాలు మనకి ఫ్రెష్గా యాడ్ చేసినటువంటి అన్నీ కూడా, ఎస్పెషలీ మనకి క్యాప్సికమ్, నిమ్మరసం, తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రెష్గా యాడ్ చేస్తాం కదా, వాటి పోషకాలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. తర్వాత కొంచెం వామ్గా తీసుకుంటే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అల్లమే యాడ్ చేస్తున్నాం కాబట్టి అల్లము కొంచెం వామ్గా కానీ వేడిగా కానీ తీసుకుంటే కనుక దాని ఎఫెక్ట్ మనకి చాలా 100% మనకి దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాము. సో ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, అది హీట్ అయ్యే లోపల మనము క్యాప్సికమ్ కట్ చేసేసుకుందాము. సో క్యాప్సికమ్ ఏంటంటే దీనికి మనకి ఒక స్పెషల్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అల్లంతో పాటు. సో అల్లంతో పాటు యాడ్ అయ్యేటువంటి ఫ్లేవర్స్ ఏంటంటే ఎస్పెషలీ క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఇవి చాలా చక్కగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. రెండు కూడా మనకి బాగా కొంచెం ఘాటైనటువంటివి కాబట్టి, అంటే ఎస్పెషలీ పచ్చిమిర్చి ఎక్కువ ఘాటు క్యాప్సికమ్ కంటే, ఇది జస్ట్ మనకి మిర్చి ఫ్లేవర్ లాగా వస్తుంది కాబట్టి అల్లంతో ఇది చాలా చక్కగా బ్లెండ్ అవుతుంది అనమాట. అందుకని అల్లంతో చేసేటువంటి ఆహార పదార్థాలు చేస్తున్నప్పుడు కొంచెం అంత క్యాప్సికమ్ యూజ్ చేస్తే బాగుంటుంది. సో దీన్ని చిన్నగా కట్ చేసుకుందాము. నేను ఎక్కడైతే గ్రీన్ క్యాప్సికమ్ ఉపయోగిస్తున్నారు, డిఫరెంట్ కలర్ క్యాప్సికమ్ కూడా ఉపయోగించుకోవచ్చు. అవి కూడా డిఫరెంట్గానే ఉంటాయి, సేమ్ ఫ్లేవర్ ఉంటుంది, కొంచెం ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా. రెడ్ కానీ ఎల్లో కానీ చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. రెడ్ ఎల్లో క్యాప్సికమ్ అయితే చాలా తక్కువ మోతాదు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్యాన్ కూడా చక్కగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ ఆయిల్ ఉపయోగిస్తున్నాను. నేను ఉపయోగించేది ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ ఇక్కడ ఉపయోగిస్తున్నాను. కానీ మీరు ఏంటంటే నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ యూజ్ చేస్తే ఈ ఫ్లేవర్ ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, శనగలు, నెక్స్ట్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వటానికి, పోషకాలు ఇంకా చక్కగా ఉండటానికి పల్లీలు, నానబెట్టినటువంటి పల్లీలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొంచెం అంత ఉప్పు, తర్వాత కొద్దిగా పెప్పర్. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని జస్ట్ ఇలా స్టిర్ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం ఫస్ట్ స్టిర్ ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లో దింపే ముందు కొంచెం అంత అల్లము మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఎంతసేపు ఫ్రై చేయాలి అని అంటే ఒక 3 to 5 minutes ఫ్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా చక్కగా నానిపోయినాయి, అంటే మనకి పల్లీలు నానిపోయినాయి, శనగలు కూడా నానిపోయినాయి. వాటిని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఫుల్గా హైడ్రేట్ అయిపోయి ఉంటాయి, ఈజీగా అరిగిపోయే పదార్థాలు అన్నమాట. కాదంటే మనము కొంచెం వామ్ అంటే ఇలా హీట్ చేసిన తర్వాత మనము తినే టైంకి కొద్దిగా మనమంతా సర్వ్ చేసుకుని కూర్చొని తినే టైంకి కొంచెం హీట్ తగ్గుతుంది కదా, ఆ విధంగా తినటానికి అనేసి మనము దీన్ని ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే అల్లం యాడ్ చేద్దాము. ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి చక్కగా ఉండాలి.
ఈ అల్లం అనేది చిన్న చిన్నగా తరగాలి, అంటే పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్నగా ఇట్లా తరిగి యూస్ చేసుకోవాలి. టోటలీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అల్లము యాడ్ చేసేటప్పటికి. ఫైనల్గా ఏంటంటే నిమ్మకాయ. సో నిమ్మకాయని చక్కగా ఇందులో పిండేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో అల్లం ఫ్లేవర్ ఇప్పుడు చక్కగా వస్తుందన్నమాట. పేస్ట్ లాగా కాకుండా చిన్న చిన్న ముక్కల కింద చేసి యాడ్ చేయాలి, ఎందుకంటే అది అల్లం అనేది పూర్తిగా కుక్ అవ్వని అవసరం లేదు. జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ ఆ పైన కొంచెం అంత హీట్ తగిలి ఆ లోపల ఉన్నటువంటి అల్లము ఆ ఫ్రెష్నెస్ అనేది అట్లాగే ఉండాలన్నమాట. సో మనము ఆ సలాడ్ తీసుకుంటుంటే అల్లం ఫ్లేవర్ చక్కగా తగులుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనకి జలుబు, దగ్గు, గొంతులో గురుగుర ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఇవి వామ్గా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొంచెం వేడివేడిగా కానీ వెచ్చగా కానీ ఇది కన్జ్యూమ్ చేస్తే కనుక చాలా రిలీఫ్ వచ్చేస్తుంది, ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. అల్లము ఆ ఫ్రెష్నెస్ మిగులుతుంది కాబట్టి వెంటనే మనకి రిలీఫ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ఫస్ట్ సర్వ్ చేసుకుందాము. సో చిన్నపిల్లలకి ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాగ తయారు చేసి ఇస్తే కనుక అలసట అనేది పోతుందన్నమాట. అల్లం అనేది కొంచెము రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీంట్లో మనం నిమ్మరసం కూడా యాడ్ చేసేటప్పటికి ఆ రిఫ్రెష్నెస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి, లేకుంటే ఎక్కడన్నా దూర ప్రయాణాలు చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి రెసిపీ చేసిస్తే కనుక అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి చాలా రిలీఫ్, అలసట నుంచి రిలీఫ్ రావటము, తర్వాత బాడీ పెయిన్స్ లాంటివి ఏమన్నా ఉంటే కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. అల్లము ఏంటంటే ఆ పెయిన్ రిలీవింగ్ యాక్టివిటీ కూడా చేయగలుగుతుంది అల్లం అనేది అనమాట. యాంటాక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అల్లం ఏంటంటే పెయిన్ కిల్లర్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకి సైనస్ ఉన్నప్పుడు వచ్చేటువంటి పెయిన్, ఫేస్లో సైనస్ వల్ల వచ్చేటువంటి పెయిన్, జలుబు నుంచి వచ్చేటువంటి పెయిన్, గొంతులో ఉన్నటువంటి పెయిన్ కూడా వెంటనే రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఆ వాపుని, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట, వాపుని తగ్గిస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ మన అందరూ వర్క్ చేసి రకరకాల వర్క్స్ చేసి ఇంటికి వస్తాం కాబట్టి మన బాడీ అంతా అలసిపోయి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది, బాడీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ బాడీ పెయిన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. చాలామంది ఏంటంటే ఒక అల్లం చాయ్ తాగితే సరిపోతుంది, రిఫ్రెష్ అయిపోతాము అని అంటారు కదా. సో అల్లం ఒక మ్యాజిక్ అదనమాట. ఇలాంటి సలాడ్ చేసేస్తే కనుక ఆకలి అనేది కూడా క్లియర్ అవుతుంది. మంచి పోషకాలు, ఎస్పెషలీ మనకి ఇందులో పల్లీలు ఉన్నాయి, తర్వాత శనగలు ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మంచి హై ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థము, వెరీ గుడ్ ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థము, వెరీ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు. కాబట్టి దానికి అల్లం యాడ్ అయింది కాబట్టి అరుగుదల ఉంటుంది, బాడీ పెయిన్స్ క్లియర్ అవుతుంది, తర్వాత రిఫ్రెష్ అవుతారు. చక్కటి స్నాక్ అవుతుంది, ఈవినింగ్ స్నాక్. తప్పనిసరిగా ట్రై చేసేయండి. అల్లం శనగల సలాడ్ రెడీ అయిపోయింది. అల్లం యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అల్లం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆహారం తర్వాత అల్లం తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా అల్లం తేనెతో తీసుకోవడం వల్ల తలనొప్పి, కడుపు నొప్పి నుండి ఉపశమనం అందిస్తుంది. అల్లంలో ఉండే జింజరాల్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు అల్లం టీ తాగడం వల్ల జలుబు తగ్గుతుంది. దగ్గు సమస్యలకి కూడా ఇది ఒక మంచి న్యూట్రల్ రెమెడీ. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అల్లం వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడే యాంటాక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో తీసుకుంటే రోగాలు దరిచేరవు.